వాక్యములో మనము నిలకడగా ఉన్నప్పుడు, దేవుని మాటలు మనం తెలుసుకున్నప్పుడు, దేవునితో మనం సహవాసము చేసినప్పుడు, మన శరీరము లోకముతో సహవాసము చేస్తున్నప్పుడు మన శరీరాన్ని మనం అదుపులోకి తీసుకొని రావాలి. ఎవరి అదుపులోనికి? యేసు క్రీస్తు యొక్క అదుపులోనికి మనం తీసుకొని రావాలి. యేసు క్రీస్తుకు దగ్గరగా మన ఆత్మను తీసుకొని రావాలి. శరీరేచ్ఛలను మనం నెరవేర్చకుండా, శరీరము కోరుకునేది ఏంటయ్యా అంటే ఏమన్నాడు ఆయన? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. మరి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని అపవాది ఈ యొక్క లోకాశలకు లోను కాకుండా వాడు అనేకమైనటువంటి పన్నాగములు పన్ని మనల్ని మోసం చేయకుండా ఉండునట్లు దేవుని యొక్క వాక్యం ఏదో మనం గ్రహించాలి. దేవుని యొక్క బిడ్డలు ఎవరో మనం గ్రహించాలి. ఇನ್ನು దేవుళ్ళు నడిపించడానికి కాపరిగా ఉన్నటువంటి వారు ఎలాంటి వారు నువ్వు గ్రహించాలి. వారు అబద్ధ బోధకులా, లేకుంటే నిజమైనటువంటి క్రీస్తు బోధను కలిగినటువంటి వారా నువ్వు గ్రహించగలగాలి. దేవుని బిడ్డలారా, వాక్యము అనేది మన జీవితంలో మనం గ్రహించగలిగితే ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం, సరైన విధంగా మనం నడవగలుగుతాం. అందుకే అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. పలువురిని, అనేకులను ఏం చేస్తారట? మోసపరుస్తారు. అంటే క్రైస్తవునికి ఏముంది? పరీక్ష ఉంది, మోసం ఉంది, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ అయిపోయాను, ఇంకా నన్ను ఎవరు మోసం చేసేవారు లేరు అనడానికి వీల్లేదు. మోసం ఎవరికి ఎక్కువ జరుగుతుంది? దేవుని బిడ్డలకే జరుగుతుందట. దేవుని బిడ్డలకు జరుగుతుంది. కాబట్టి ఆ మోసాన్ని నువ్వు గ్రహించగలగాలి. ఆ మోసమును నువ్వు మరి గుర్తుపట్టగలిగేలా నీ విశ్వాసాన్ని నువ్వు నడిపించుకోవాలి. అంతేకాకుండా ఇది మొదటిదైతే మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ వాక్యం చూద్దాం. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. రెండో రాకల్లో యేసుక్రీస్తు వచ్చే ముందు జరిగేటువంటి దాంట్లో రెండో విషయం ఏంటంటే యుద్ధములను గురించి వింటారు, యుద్ధ సమాచారముల గురించి వింటారు. పలానా దేశం ఇదిగో రెండు కూడా భీకరమైనటువంటి యుద్ధం చేసుకుంటుందట, ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట అనేటువంటి మాటను మనం వింటాం. అంతేకాకుండా ఇంకా ఆయా దేశాలు కూడా ఒకదాని మీద ఒకటి లేచి ఇదిగో మరి వారు భీకరంగా పోట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. నేటి కాలంలో మనం అవి చూస్తూ ఉన్నాం. దేశాల మధ్యలో ఏం జరుగుతున్నాయి? యుద్ధంలో జరుగుతున్నాయి. బాంబులు వేసుకుంటూ ఉన్నారు. ప్రాణ నష్టం, ఆస్తుల నష్టం, నానా విధములైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా శాంతి పరచాలని చూసినా కూడా వారు తగ్గట్లేదు. వారు విపరీతముగా ఇంకా ద్వేషాలు పెంచుకొని యుద్ధములను జరిగిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే యేసు క్రీస్తు రాకడ సిద్ధపడి ఉన్నది. అనేకుల ప్రేమలు చల్లారిపోతాయి. అపవాది యేసు క్రీస్తు రాకడను గుర్తుపట్టి ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలను మోసపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల యొక్క సంఖ్య తగ్గించడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే యేసు క్రీస్తు రాకడ సమీపంగా ఉందని గ్రహించి నీ విశ్వాసమును ఇంకా నువ్వు హెచ్చుగా చేసుకోవాలి. ప్రార్థనలో విసుగగా ప్రార్థించాలి. దేవునితో సహవాసం చేసేటప్పుడు విసుగు చెందకుండా సహవాసం చేయాలి. ఎన్నో ఆటంకాలు వచ్చిన వాటన్నిటిని కూడా జయించుకొని ముందుకు వచ్చి మునుపటి విశ్వాసము కంటే నీ యొక్క విశ్వాసం ఇంకా అధికము చేసుకొనగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకములో శరీరధారిగా జీవించినప్పుడు ఆయన ఉదయకాలమే లేచి ప్రార్థించేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు.
ఉదయకాలమే ఒంటరిగా వెళ్ళి ప్రార్థించినటువంటి అనుభవములో ఆయన గడిపాడు. అందుకనే అపవాది ఎన్నిసార్లు కూడా ఆయనను మోసపుచ్చాలనుకున్నా ఆయన మోసపోలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనకు మాదిరి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మనం చూడాలి. శోధనలు కలిగినప్పుడు ఆయన వైపు మనం చూడాలి. ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనం ఆ శోధనలు జయించగలిగినటువంటి వారముగా ఉంటాం. ఈ యుద్ధ సమాచారాలు వినున్నప్పుడు మీరు కలవర పడకుండా చూసుకొనుడి. మన హృదయాలు ఏం కాకుండా చూసుకోవాలట? కలవరము చెందకుండా చూసుకోవాలట. అయ్యో, ఆ విధంగా జరుగుతుంది ఏంటి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయేంటి, ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయేంటి అని ఎక్కడనో జరుగుతుంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకే జరిగినట్లుగా భావిస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, గలిబిలైపోతూ ఉంటారు. వారి జీవితంలో ఇదిగో వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసమును మరి ఆ చూసుకొని ధైర్యం తెచ్చుకోరు, చాలా బలహీనతలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. అందుకనే యేసుక్రీస్తు అంటున్నారు, మీరు కలవరము చెందకుండా చూసుకొనుడి. నీ ఎదుట అనేకులు కూలిపోవచ్చు, నీ యొక్క పరిసర ప్రాంతాల్లో అనేకులు కూడా శ్రమల చేత పట్టబడి ఉండొచ్చు, రోగముల చేత పట్టబడి ఉండొచ్చు, వ్యాధుల చేత పట్టబడి ఉండొచ్చు, నానా విధములైనటువంటి బలహీనతల చేత పట్టబడి ఉండొచ్చు. కానీ నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకు అంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నీకు కాపుదలగా ఉన్నాయి. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎలా కాపాడతాడంటే దేవుని వాక్యంలో అంటున్నాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడ చెక్కి ఉన్నాడట ఆయన? ఎక్కడ చెక్కి ఉన్నాడు? మనలను ఆయన అరచేతుల్లో పెట్టుకున్నాడు. ఆయన అరచేతుల్లో పెట్టుకున్నాడు. ఆయన అరచేతుల్లో ఏముందంటే కాపుదల అనేది ఉంది, రక్షణ అనేది ఉంది. ఆయన అరచేతుల్లో మనకు స్వస్థత అన్నది ఉంది. ఆయన అరచేతుల్లో మనకు జయించగలిగినటువంటి సామర్థ్యము మనకుంది. కాబట్టి దావీదు అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఆయన అరచేతుల్లో మనం ఉన్నప్పుడు ఏం ఆదరిస్తుందట? ఆయన దుడ్డు కర్ర ఆయన దండము మనల్ని ఆదరిస్తుందట. దేవుని బిడ్డలారా, మనము ధైర్యము కలిగినటువంటి వారముగా ఉండాలి. క్రీస్తును బట్టి ఆ ధైర్యం మనలోనికి రావాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఏవి జరగవలసినవి? ఈ గలిబిలి అనేది జరగవలసినది, కానీ ఏమి తొందర రాదు, ఏమి త్వరగా రాదు. అంతం అన్నది త్వరగా రాదు, అంతం అన్నది త్వరగా రాదు. త్వరగా ఈ లోకం నాశనం అయిపోదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి, కానీ అవి జరుగుతున్నప్పుడు మనం ఏ కలవరం కూడా చెందవద్దట. ఇంకా చాలా రోజులున్నది. ఎందుకు మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? వస్తానని చెప్పినటువంటి క్రీస్తు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనం గ్రహించాలి, అనేకులు కూడా ఆయన నామమును తెలుసుకోవాలని, అనేకులు కూడా ఆయన వైపు తిరగాలని, అనేకులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలని, నిజరక్షకుడైనటువంటి క్రీస్తును ఎరిగినటువంటి వారు అనేకులు ఇంకా ఆయన వైపు మరల్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమమయుడు. ఆయన వస్తే ఏమైపోతుందో తెలుసా? నమ్మని వారికి ఏం కలుగుతుంది? శిక్ష విధించబడతా ఉంటుంది. నమ్మిన వారికి పరలోకము, నమ్మని వారికి శిక్ష అన్నది విధించబడుతుంది. మరి ఆయన త్వరగా వస్తే ఏమైపోతారు? అనేకులు నశించిపోతారు. దేవుడు హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడు. ఏం హెచ్చరిక అంటే, ఇదిగో నేను రాబోతూ ఉన్నాను, నేను వస్తున్నప్పుడు నేను చెప్పిన మాటలు అక్కడ నెరవేర్చబడుతున్నాయి గనక మీరు జాగ్రత్త పడి నేనే దేవుడినని మీరు తెలుసుకునండి, నా వైపు మీరు తిరగండి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రేపేమి జరుగునో నీకు తెలియదు, మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. కొద్ది క్షణాల తర్వాత మనం ఏమైపోతామో ఎవరు కూడా చెప్పలేరు, ఎవరు కూడా చెప్పరు.
జోష్యం చెప్పేవారు కూడా చెప్పలేరు. వాళ్ళ జీవితం ఏంటిదో వాళ్ళకి తెలియదు, వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళకి తెలియదు. మరి నీ భవిష్యత్తు చెప్తామని ఎందుకు తిరుగుతున్నాడు? జానడు పొట్టను పోషించుకోవడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పి నిన్ను మోసపుచ్చి నీ వద్ద డబ్బు కాజేసి బ్రతకడానికి ప్రయత్నాలు వారు చేస్తున్నారు తప్ప వారి భవిష్యత్తు వారికి తెలియదు. నీ భవిష్యత్తు వారికి తెలియదు. మరి నీ భవిష్యత్తు ఎవరికి తెలుసు? పరమ తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు. నిన్ను సజీవ లెక్కలు నిలబెట్టినటువంటి దేవునికి తెలుసు. అందుకే ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క అపారమైన కృప నిన్ను కాపాడుతూ ఉంటుంది, నీ కాపుదలగా ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంతము త్వరగా రాదు కాబట్టి మీరు విశ్వాసములో స్థిరులై ఉండాలి. మీరు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 7వ వచనం మనం చూస్తే, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. దేనికి ప్రారంభం అండి? వేదనకు ప్రారంభం. ఏ వేదన? ఏ వేదనకు ప్రారంభం ఇవి? అగ్నిగుండం అనేటువంటి వేదనకి ఇవి ప్రారంభం. కాబట్టి గ్రహించాలి. దేవుడు గ్రహించడానికి మానవునికి ఏమి ఇచ్చాడంటే వివేకమును దేవుడు అనుగ్రహించాడు, జ్ఞాన వివేకమును దేవుడు అనుగ్రహించాడు. మరి వాటి ద్వారా మనము సత్యమును గుర్తుపెట్టేటువంటి వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఆయన యుద్ధకు మనం వచ్చినప్పుడే వాటిని మనం తెలుసుకోగలిగినటువంటి వారం అవుతాం. 9వ వచనం చూస్తే, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతురు. మనం చూస్తున్నాం గొప్పగా దేవుని పరిచర్య చేసేటువంటి వారు. అయ్యో వీరు బ్రతికితే ఇంకా అనేకులు రక్షింపబడుదురేమో, అనేకులు వాక్యములు బలపరచబడుదురేమో. మంచివాడు, యవన కాలములో ఉన్నటువంటి వాడు, దేవుని బిడ్డగా ఉన్నటువంటి వాడు, దేవుని అభిషేకం పొందినటువంటి వాడు మరణించాడే. భయంకరమైనటువంటి మరణం ఆయనకు వచ్చిందే, హింసకరమైనటువంటి మరణం వచ్చిందే అని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, శ్రమల పాలవుతారు. అపవాది ఏం చేస్తాడంటే శ్రమల పాలు గురి చేస్తాడు. దేవుని బిడ్డలు ఎదుగుతూ ఉంటే వానికి ఓర్చుకోలేదు, వాడు సహించలేడు. వాడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల మీద పడి వారిని ప్రాణంతో మింగివేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. అందుకే మనం చూస్తున్నాం ఆయా సమయాల్లో దేవుని బిడ్డలు మరణించడం చూస్తూ ఉన్నాం. పగడాల ప్రవీణ్ చక్కటి వాక్యము ద్వారా అనేకులను కూడా బలపరిచినటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క దాసుడు. కానీ యవ్వన కాలంలోనే తను హతసాక్షిగా మార్చబడ్డాడు. చాలామంది బాధపడ్డాం, అయ్యో ఏంటి పరిస్థితి. చాలామంది ఏడ్చారు, చాలామంది రోడ్డు మీదకి వచ్చారు. ఆ దైవజనుని బట్టి చాలామంది కూడా ఇదిగో కన్నీరు కార్చారు, బాధపడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ అంటూ ఉన్నది, జనులు మిమ్మును శ్రమల పాలు చేసేదరు, చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారండి. ద్వేషింపబడతారు. మనం ద్వేషింపబడుతున్నప్పుడు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని అది నీకు మేలు, అది నీకు దీవెన, ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? క్రీస్తు శ్రమలలో నీవు కొంచెము పాలిభాగస్తునిగా ఉన్నావు గనక. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను క్రీస్తు శ్రమలలో కొంచెమైనా పాలిభాగస్తునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ఇష్టపడుతున్నావా? పరలోకంలో యేసు క్రీస్తు ఇచ్చేటువంటి కిరీటం ఊరికనే రాదు. వస్తుందా? ఆ కిరీటం ఊరికనే వస్తుందా? దేవా నేను ఇక్కడ చక్కగా ఉండాలి, పరలోకంలో కూడా చక్కగా ఉండాలి అంటే రాదు. ఇక్కడ నువ్వు శ్రమ పడితేనే అక్కడ నీకు కిరీటం అనేది వస్తుంది, నీకు దాచి ఉంచిన కిరీటం వస్తుంది. తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం.
రెండవ పత్రిక చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక తీయండి, 4వ అధ్యాయము 5వ వాక్యం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికును పని చేయము. ఎవరికి మాటలు చెప్తున్నాడు పౌలు గారు? ఎవరికి చెప్తున్నారట? తిమోతికి చెప్తున్నాడు. కానీ ఈనాడు దేవుడు మనతో చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అన్ని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? శ్రమ కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, జబ్బు కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి అంటే, దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వెలా ఉండాలి? అన్ని విషయములలో మితముగా ఉండాలి. మితముగా అంటే ఎక్కువ ఎగరకూడదు, ఎక్కువ కృంగిపోకూడదు. దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యముతో ఒకే స్థితిలో నెమ్మదిగా ఉండాలి. దేవా, ఏది ఇచ్చినా నీకు స్తోత్రం. యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ఏం చేశాడు? దేవా, కష్టం వచ్చినా నీకు స్తోత్రం, అన్నీ ఇచ్చినా నీకు స్తోత్రం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నీవు మితముగా ఉండుము, శ్రమపడుము, తర్వాత సువార్తికును పని చేయము. శ్రమపడుము, దేవుని కొరకు శ్రమపడాలి. నీ జీవితంలో నువ్వు చేసుకున్న పాపం కొరకు కాదు, కానీ దేవుని కొరకు శ్రమపడడం నేర్చుకోవాలి. దేవుని కొరకు కష్టాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఇతరులు నిన్ను దేవుని కొరకు హింసిస్తున్నప్పుడు కూడా దేవుని కొరకు నిలబడగలిగినటువంటి సామర్థ్యం నీలో రావాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యోబు అంటాడు, మనము దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనం అనుభవించాం, అప్పుడైనా దేవునికి స్తుతి చెల్లించేది. శ్రమ వచ్చినప్పుడు మనం స్తుతి చెల్లించకూడదా? తన భార్యతో అంటాడు, కష్టం వచ్చినప్పుడు మనం దేవునికి స్తుతి చెల్లించకూడదా? కష్టంలో దేవుని పక్షాన మనం నిలబడకూడదా? ఎంత మంచి మాట అండి. ఈ మాటలు నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రమల్లో కూడా దేవుని కొరకు మనం నిలబడగలుగుతాం. చాలామంది నాడు దేవుని దగ్గరకు వస్తున్నారు. ఎలా వస్తున్నారు తెలుసా? దేవుని దగ్గరకు వస్తే దీవించబడతాం, దేవుని దగ్గరకు వస్తే ఇల్లు వస్తుంది, దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, కారు, బంగ్లాలు, సంపదలు, బంగారము, అందరికంటే ఉన్నతమైన స్థితి కలుగుతుంది అని వస్తున్నారు. దేవుని దగ్గరకు వస్తే రోగం పోతుంది, దేవుని దగ్గరకు వస్తే వ్యాధులు పోతాయి, దేవుని దగ్గరకు వస్తే దయ్యాలు పోతాయి, స్వస్థతలు కలుగుతాయని వస్తున్నారు. ఎంతవరకు వస్తున్నారు? మంచిదే రావడం, దేవుని నమ్మడం మంచిదే. ఆయన మహాకృపను బట్టి, ఆయన మహాశక్తిని బట్టి, దేవుని కార్యాలను బట్టి నువ్వు రక్షణ పొందడం మంచిదే. కానీ ఆ రక్షణలో నువ్వు నిలబడుతున్నావా? ఎంతమంది నిలబడుతూ ఉన్నారు? శ్రమ రాగానే ఎంతమంది వెనుకకు పోతూ ఉన్నారు? మరలా శ్రమ రాగానే ఎంతమంది దేవునికి దూరం అవుతున్నారు? దేవుని కొరకు నిలబడలేకపోతున్న వారు ఎంతమందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి విశ్వాసం కాదు మన విశ్వాసము, శ్రమలలో కూడా మనం నిలబడినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇక్కడ అంటున్నాడు, సువార్తికును పని చేయము. ఈ శ్రమలలో ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని మాటలు నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా, దేవుని మాటలు ప్రకటించాలి. స్టెఫెను ఏం చేయబడ్డాడండి? తన జీవితం ఎలా ముగిసింది అంటే రాళ్లతో చంపబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఎందుకొరకు? స్టెఫెను పాపం చేశాడా? స్టెఫెను ఎవరినైనా హింసించాడా? స్టెఫెను నరహత్యలు చేశాడా? దోపిడీలు, దొంగతనాలు చేశాడా? అంటే అలా ఏమీ కూడా ఆయన చేయలేదు. మరి ఎందుకు హింసింపబడ్డాడంటే దేవుని గురించి ప్రకటిస్తున్నందుకు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నందుకు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారు? స్టెఫెనుతో వాగ్వివాదాన్ని పెట్టుకున్నారు. ఆ వివాదంలో స్టెఫెనే గెలిచాడు, వారందరూ ఓడిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఓడిపోయేసరికి వారందరికీ ఏమొచ్చిందో తెలుసా?
కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశారంటే స్తెఫెను రాళ్ళు తీసుకొని చంపారు. రాళ్ళు తీసుకొని కొట్టారు. కొడుతున్నప్పుడు స్తెఫెను ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి మాట ఆయన అన్నాడు. ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించండి, ఇది క్షమించండి. చూడండి ఎంత మంచి విశ్వాసం, ఎంత మంచి ప్రేమ. నిజంగా క్రీస్తు ఏదైతే కోరుకున్నాడో అది స్తెఫెనులో మనం చూస్తూ ఉన్నాం. స్తెఫెనులోనే కాదు, దేవుడు మనలో కూడా ఆ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. ఆ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. మన క్రైస్తవ జీవితము ఎన్ని సంవత్సరాలదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, మరి ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇన్ని ఏళ్ళ సమయంలో దేవుడు మనల్ని వాక్యం ద్వారా పెంచుతుంటే మన విశ్వాసంలో మనము ఈ శ్రమలను తట్టుకొని నిలబడి దేవుని సువార్తను మనం ప్రకటించగలుగుతున్నామా అన్నది మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దేవుని బిడ్డలారా, మనం పరిపక్వత చెందాలి, దేవునిలో స్థిరపడాలి, దేవుని వాక్యంలో స్థిరపరచబడాలి. ఇంకా పాలు తాగేటువంటి స్థితిలో మనము ఉండకూడదండి. మనం ఎదగాలి. చెట్టు పెట్టాం, ఆ చెట్టు ఎదిగితే సంతోషపడతాం, ఆ చెట్టు ఫలాలు ఇస్తే సంతోషపడతాం, ఆ చెట్టు నలుగురి కడుపు నింపుతుంటే మనం సంతోషపడతాం. అది అలాగే ఉంటే మనం దుఃఖపడతాం, బాధపడతాం, చివరికి దాన్ని పెరికి వేస్తాం. యేసుక్రీస్తు కూడా అలాగా. మన విశ్వాసం అక్కడనే ఉంటే ఆయన బాధపడతాడు. మనం ఇంకా బలహీనులుగా ఉంటే బాధపడతాడు. మనం ఎదుగుతుంటే ఆయన సంతోషపడతాడు. మనం ఎదుగుతుంటే ఆయన ఆనందిస్తాడు. కాబట్టి ఎదగడం మనం నేర్చుకోవాలట. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, సువార్తికుని పరిచయము నీ పరిచర్యకు పరిపూర్ణంగా జరిగించుము. నీకు ఇచ్చిన బాధ్యత ఎలా జరిగించాలి? పరిపూర్ణంగా, ఏ లోపం లేకుండా జరిపించాలి, ఎక్కడ ఆగిపోకుండా జరిపించాలి. ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని జయించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళి దానిని కొనసాగింపచేయాలి. దేవుడు ఆ శక్తిని నీకు ఇస్తాడు. దేవుని పక్షాన నిలబడితే దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఆ శక్తిని ఇంకా నువ్వు పొందుకొని ఆ శక్తిలో దేవుని పరిచర్య చేయడం నేర్చుకోవాలి. ఇంకా చెప్తున్నాడు చూడండి, పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు యొక్క ఆ జీవితం గురించి చెప్తున్నాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. పౌలు పానార్పణముగా పోయబడుచున్నాడు. ఎవరి కొరకు పానార్పణముగా పోయబడుచున్నాడంటే తన ప్రాణాన్ని దేవుని కొరకు సమర్పిస్తూ ఉన్నాడు. కొంతమంది యవ్వన కాలంలోనే దేవుని ఎక్కువగా నమ్ముతారు, కొంతమంది వివాహమైన తర్వాత దేవుని నమ్ముతారు. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వారు చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు నేను ప్రార్థనా పరుణ్ణి, ఒకప్పుడు సువార్త కొరకు నడుము కట్టుకొని పాస్టర్ గారి కంటే ముందుగా నేనే పరిగెత్తాను, పాస్టర్ గారు కూడా నేనే తట్టి పొలం పదా అని చెప్పి తీసుకొని పోయిన వాడని నేనే, కంజర కొట్టినటువంటి వాడని నేనే, చర్చిలో మ్యూజిక్ వాయించినటువంటి వాడని నేనే, చర్చిలో నాకంటే గొప్పగా వాక్యము చదివేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎప్పుడు ఒకప్పుడు. మరి ఇంకా దేవుడు నిన్ను బ్రతికించే వచ్చాడు కదా, నువ్వు ఇంకా గొప్పవాడి కావాలనే నీకు జీవితం దేవుడు ఇస్తున్నాడు కదా. ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు పెంచాడు? ఇంకా గొప్పవాడి కావడానికి, అంతకంటే ఎక్కువగా నువ్వు గొప్పవాడి కావడానికి ఇస్తే మరి ఇప్పుడు ఏమైపోయింది? బాధాకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట పలకడం సిగ్గుచేటు. దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చిన తర్వాత కూడా, అన్ని ఇచ్చిన తర్వాత కూడా నీ బలహీనతను నువ్వు ముందు పెట్టుకొని దేవుని కొరకు నిలబడకుండా ఉండడం చాలా సిగ్గుచేటిది. దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా నిన్ను బలపరచడానికి దేవుడు నీతోనే ఉంటున్నాడు. దేవుడు నిన్ను చేయవిల్చలేదు. దేవుడు ఒకవేళ ఆ మాట అంటే, ఆ కాలంలో నిన్ను కాపాడాను, ఇప్పుడు నేను కాపాడనని దేవుడు ఒకవేళ ఆ మాట అంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? దేవుడు మంచి మాట పలికాడండి అంటావా? అనలేవు కదా, బాధపడతావు కదా. మరి నీకంటే ఎక్కువ దేవుడు బాధపడా? అప్పుడు చూసినట్లుగా ఇప్పుడు చూడకపోతే నీకెంత బాధ కల్పిస్తుందో మరి దేవునికి కూడా అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది. కాబట్టి దేవుని కొరకు మనము ప్రాణార్పణముగా మనం పోయబడాలి. ప్రాణార్పణముగా మనం పోయబడినటువంటి జీవితాలు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి తప్ప మనం వెనుకంచి వేయకూడదు. అందుకనే పౌలు అంటున్నాడు, పౌలు చక్కగా అంటున్నాడు, ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఆయనకు తెలిసింది నా ప్రాణం ఇంకా పోతుందని, అయినా కూడా ఆయన ఏమంటున్నాడు?
దేవుని కొరకు నేను పానార్పణంగా పోయబడుతున్నాను. మన ప్రాణం పోతుందన్నా కూడా ఎవరిని స్తుతించాలండి? దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. దేవుని ఆరాధించే మనసు మనం కలిగి ఉండాలి. అది నిజమైన విశ్వాసం. 7వ వాక్యం చూస్తే, మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. మంచి సాక్ష్యం చెప్తున్నాడండి. మంచి పోరాటం నేను పోరాడాను. దేవునికి కావలసిన సాక్ష్యం ఇదే. మంచి పోరాటం నేను పోరాడాను. చివరి గడియలో కూడా నువ్వు చెప్పగలగాలి. తర్వాత ఏమంటున్నాడు ఇంకా? నా పరుగును నేను కడముట్టించాను. ఆయన జీవితకాలం అంతా దేవుని కొరకు పరిగెత్తాడట. పరిగెత్తాడు, నెమ్మదిగా పోలే. ప్రార్థన చేయమంటే అబ్బా ఇంతసేపా, ఇప్పుడేనా టైం అనలే ఆయన. ఏమన్నాడు తెలుసా? ప్రార్థన అనగానే వెంటనే మోకాలు వేసి ఏ ప్రార్థన అయినా చేయగలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి వాడు పౌలు. ఉపవాస ప్రార్థన చేయమంటావా? చేస్తాడు. గంటల తరబడి ప్రార్థన చేయమంటావా? చేస్తాడు. అందరి కొరకు ప్రార్థన చేయమంటావా? చేస్తాడు. విసుగు చెందక ప్రార్థన చేయమంటావా? చేస్తాడు. అలా పరిగెత్తినటువంటి వ్యక్తి, అలసిపోకుండా పరిగెత్తిన వ్యక్తి మరి పౌలుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, నా పరుగును నేను కడముటించాను. దేవుడు ఏదైతే నా జీవితంలో ఇదిగో ఈ విధంగా ఉండాలని నన్ను ఎన్నుకున్నాడో దానిని నేను నమ్మకంగా కొనసాగించానని చెప్తున్నాడు. మన జీవితంలో దేవుని కొరకు మనం నమ్మకంగా ప్రయాసపడాలి, నమ్మకంగా పరిగెత్తాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని లెక్క చేయకుండా మనం పరిగెత్తాలి. విశ్వాసమును కాపాడుకొని వాటన్నిట్లలో, ఆటంకములు అన్నిట్లలో కూడా పౌలు ఏం కాపాడుకున్నాడట? విశ్వాసం కాపాడుకున్నాడు. విశ్వాసం. మన జీవితంలో చిన్న సమస్య వస్తే దాని వెంబడిపడి మన విశ్వాసం మర్చిపోతున్నా. నీ జీవితంలో చిన్న సమస్య వస్తే దాన్నే పెద్దగా చేసుకొని నీ విశ్వాసాన్ని నీవు పోగొట్టుకుంటున్నావేమో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నా విశ్వాసము నేను కాపాడుకున్నాను. ఇవన్నీ చేసినటువంటి పౌలుకు ఏం కనబడుతుందో తెలుసా? పరలోకం కనబడుతుంది. పరలోకంలో ఏం కనబడుతుంది? కొంతమంది సాక్ష్యాలు చెప్తూ కొంతమంది అంటారు, నాకు ఈ దర్శనం ఆ దర్శనం వచ్చిందండి, పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, పరలోకంలో మంచి మంచి తిండి ఆశ ఉన్న వాళ్ళకు మంచి మంచి ఫలాలు కనబడ్డాయి అంటారు. పరలోకంలో చక్కగా ఉందండి, బంగారం ఆశ ఉన్న వాళ్ళు బంగారం కనబడ్డదండి పరలోకంలో. అంతేనా? అన్నీ ఉన్నాయంట. కానీ పౌలుకి ఏం కనబడుతుందో తెలుసా? పౌలుకు ఈ వెండి బంగారాలు కనబడలేదు. ఏం కనబడ్డది? చూడండి, ఆయనకిచ్చే బహుమానం కనబడ్డది. చూడండి, 8వ వాక్యంలో అంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటమైన కనబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఇక్కడ సరైన విశ్వాసగా నువ్వు ఉంటే, దేవునితో నీ సంబంధం సరిగా ఉంటే, పరలోకంలో దేవుడు ఇవ్వబోయే బహుమానం కనబడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఇవ్వబోయే బహుమానం పౌలు గారికి కనబడుతుంది. ఆ బహుమానం ఏంటట? నీతి కిరీటము, నీతి న్యాయములు కలిగినటువంటి కిరీటం కనబడుతుందండి. ఈ కిరీటం పొందడానికే పౌలు గారు ప్రయాసపడ్డారు. ఈ కిరీటం పొందడానికే మనల్ని ప్రయాసపడమని చెప్తున్నాడు. ఈ కిరీటం పొందడానికే మనం కూడా పరిగెత్తాలని చెబుతున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, ఎవరికి? ఆయనకును, నీతిగా ప్రవర్తించినటువంటి ఆయనకును, ఆయనకే కాకుండా ఆయనతో మాత్రమే ఆ కిరీటం అయిపోయిందా? కొన్నిసార్లు అనుకోవచ్చు, కొంతమంది ఎలా ఉంటారంటే, ఏదైనా బహుమానం వస్తుందంటే గబా ఊరికొస్తారు. క్విజ్ పోటీలు ఐడియా ఉన్నాయి కదా? వాక్యంలో క్విజ్ పోటీలు పెట్టినప్పుడు 1000 రూపాయలు, 2000, 10,000 బహుమానం అనగానే గబ వచ్చి చెప్పేస్తారు కదా, పోటీ పడతారు. ఆ బహుమానం అయిపోయిన తర్వాత మరలా వెనకకి వెళ్ళిపోతారు. అంత ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు పౌలు గారు అలాంటి వారి గురించి చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ కిరీటం నాకు వచ్చిందని చెప్పేసి ఇక నీతి కిరీటాలు ఇవ్వనుకొని మీరు ఒకవేళ నిరాశపడి వెనుకపోవద్దు. ఫస్ట్, సెకండ్ ప్రైజ్, థర్డ్, అంతే కదా? ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లే ఉంటాయి. ఎక్కడ? భూలోకంలో. ఎక్కడ? భూలోకంలో. కానీ పౌలు గారు చెప్పే మాట ఏంటో తెలుసా? పరలోకంలో